హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళు పుట్టింటి నుంచి నాకు వడిబియ్యం పోస్తున్నారు. మాకు పెళ్ళైన తర్వాత ఈ వడిబియ్యం సాంప్రదాయం అనేది స్టార్ట్ అవుతుందండి. అమ్మ ఇక్కడ నాకు పెట్టవలసిన చీరలు, గాజులు అన్నీ దేవుడి ముందు పెట్టేసి దేవుడికి పరమాన్నం చేసి అలాగే పూజ చేసి ఇవన్నీ దేవుడికి చూపించి నాకు వడిబియ్యం అనేది పోయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు అమ్మ అయితే పూజ చేయడం స్టార్ట్ చేసింది. హీరా ఆడుకుంటున్నావు. ఇప్పుడు వడిబియ్యం ప్రాసెస్ స్టార్ట్ అయింది. ముందుగా మెయిన్ చీర చేతికి ఇస్తారండి. అది మనం కట్టుకొని ఇలా పీటల మీద కూర్చోవాలి. ఇక్కడ మా పిన్ని వచ్చి నాకు ఇలాగ బొట్టు పెట్టేసి నాకు అమ్మ వాళ్ళు ఏమేమి పెడుతున్నారో అవన్నీ నాకు ఒడిలో పెట్టేసి మా పిన్ని పూజిస్తుంది. ఈ వడిబియ్యం పోసేటప్పుడు మన ఇంటి చుట్టుపక్కల ఉన్న మన ఫ్రెండ్స్ని అలాగే బంధువుల్ని కూడా పిలుస్తారండి. వాళ్ళు కూడా వచ్చేసి మన ఒడిలో వాళ్ళకు పెట్టవలసినవి వాళ్ళు ఏం పెట్టాలనుకుంటున్నారో అవి పెట్టేసి మనల్ని ఆశీర్వదిస్తారు. ఈ విధంగా అయితే మా సైడ్ అయితే వడిబియ్యము ఇట్లా ఇంటి ఆడపిల్లకి ఈ విధంగా పోస్తారండి. జూమ్ చేయొచ్చు కదా. జూమ్ ఉంటుంది కదా. జాకెట్ వర్చమ్మా అంటే చీరలోనే పెట్టాలా? పెట్టు పెట్టు తప్ప పసుపు పూలు పెట్టు. అయ్యో అడ్డమరాలు ఉన్నాయి చూడ. అయ్యా పిల్లలు ఉన్నాయా?
చక్క మీద హుషారు ఎక్కువ అవుతాయి. ఏం కాదు. దారం కూడా దారం మళ్ళీ మెల్ల వేయాలి. మళ్ళా అవి పెట్టు. కొబ్బరి నెల్లు బెల్లం. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒకసారి మన ఒడిలో ఏమన్నా పెట్టిన తర్వాత అవి కింద పడకూడదు అన్నమాట. అందుకోసం నేను కింద వేసుకున్న చీర కొంగుని సరి చేస్తూ ఉన్నాను. గాలి వేసి చేతుల్లో ఏడబెట్టి నా తాళం దాచి రెండు ఏం బియ్యం 3 పాలైనా వచ్చింది. అదే ఇంకా వచ్చింటే అందరూ నువ్వు పెడితే 5 చీట్లు పోసిన 5 దోశలు పోయాలక్క. పెంచంతా పోయి మాట్లాడి చాలా తందుకు వచ్చింది. అప్పుడే తెలిసింది అందుకే మళ్ళీ అందరికి ఫోన్లు చేసింది. బియ్యం వేయక వాళ్ళ పోక పెద్దదే పెట్టింది చీర పక్క పట్టుకోకుండా అదే రాంగ్ తీసుకుని రావచ్చు మాకు చూసిన కాదండి చూసి మాట్లా అందరికి దివాన్ బయట వేసినాం. ఇక్కడ వచ్చేసి అమ్మ ఫ్రెండ్ అయితే నాకు ఇలా పూజిస్తుందండి. అదక్క
ఇదే 40 రూపాయలు. మా పెట్టలే ఇది పెట్టు పెట్టు. మా పెద్ద నడుము మంచిగా ఉండదు. ఇట్టవరా పెద్దమ్మ కాడికి అటు ఇట్నే పోయి అట్లా పోయి టెంకాయ కొట్టి రాములేలు మళ్ళీ ఊరి పోయేటప్పుడు తీసుకున్నాం. గుళ్ళోనే రాదు గుళ్ళోనే మళ్ళీ ఇంటికి ఎట్లా తీసుకొస్తారు? ఎవరింటికి పోయి కట్టెల బ్యాగ్ తీసుకొని పోయి అన్ని కట్టెల బ్యాగ్లు పెట్టి గుళ్ళోనే లోపల అవన్నీ పెట్టి అన్ని ఇక్కడ వచ్చేసి ఇంకొక పిన్ అయితే పూజిస్తుందండి నాకు. ఒకటే లెక్క మన ఇవన్నీ తీసేసి అన్నీ ఇప్పుడు పోతున్న 4 గంటలు మధ్యాహ్నం టెంకాయ కొట్టినా దీపం దీపం కొండ ఎక్కింది. ఇప్పుడు మళ్ళీ ఆడ ముక్కుంటుంది కదా. మీరు ఒక తాంబూలం పెట్టమని ఇలాగా అందరూ నాకు ఒడి నింపిన తర్వాత ఆ మూటనంతా ఇలా టైట్గా ముడి వేసేస్తారండి, కింద పడకుండా బియ్యము. అందుకు తర్వాత నాకు అమ్మ దిష్టి తగలకుండా కాటిక పెడుతుంది. ఇక్కడ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇస్తుంది అమ్మ. తర్వాత నేను ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చేసి దేవుడికి తాంబూలం పెట్టేసి ముక్కుంటున్నాను. తర్వాత అలాగే అమ్మ నాన్నలకు కూడా తాంబూలం ఇస్తున్నాను. తాంబూలం ఇచ్చేసి కాళ్ళు మొక్కుతున్నాను. మా వాళ్ళదే పెద్ద జోక్ చేస్తారు. చెయ్యి గుర్తు పెట్టుకోవాలా, జోవి కాదు. జోబి అవకనే కదా ఉండేది. ఆడవాళ్ళకి మధ్యత అమ్మ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మా ఆయనకు కూడా తాంబూలం ఇస్తున్నాను. అలాగే ఇక్కడ చిన్నన్నకి వదినకు కూడా తాంబూలం ఇస్తున్నాను. అందరికీ తాంబూలం ఇచ్చిన తర్వాత ఇంటి గడపకి పసుపు బొట్టు పెట్టేసి అలాగే తాంబూలం పెట్టి గడపకి ముక్కుకొని ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి దేవుడి గుళ్ళకి వెళ్ళేసి అక్కడ కొబ్బరికాయలు కొట్టాలన్నమాట. ఇంటికి దగ్గరలో మాకు 3 గుళ్ళు అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే గంగమ్మకి వెళ్తున్నాము. గంగమ్మ గుడికి వెళ్ళిన తర్వాత వచ్చేసి మా ఇంటి దేవత అయిన చోడమ్మ దేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. కనపడుతుంది, ఆడికి పోతే కనపడుతుంది. అట్లా పోయి ఎదురు కుంకం దొడుక కుంకం బాగా పెట్టు. దారం కాటే ఎన్నికి పోతాంది కడతారు కదా చెట్టు నాటింది కూడా నేనే అంటే అప్పుడు బాగా ఇన్నే తెలుసు నాకు గుర్తులేదా. పెళ్లిగాతలకి బాగా ఇన్నే అందుకే నాటింటాడు.
అయిపోయింది అందరు నువ్వు ముక్కో ముందు మళ్ళీ ఆడికి అంతా ఇక్కడ చౌడేశ్వరి దేవి టెంపుల్ దర్శించుకున్న తర్వాత రామాలయానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత రాముడికి సీతకి పూజ చేసిన తర్వాత ఇక్కడ ఒడిలో అమ్మవాళ్ళు నింపిన బియ్యాన్ని తీసి గుళ్ళో పెట్టేస్తాము. ఎందుకంటే మా ఇల్లు ఇక్కడ లేదు, అమ్మవాళ్ళ ఇంటి నుంచి ఒడిబియ్యం కట్టుకున్న తర్వాత మా ఇంటికి వెళ్ళిపోవాలి. మేము ఉండేది హైదరాబాద్లో, అమ్మ వాళ్ళు ఉండేది రాయలసీమ పొద్దుటూరులో. కాబట్టి గుళ్ళో పెట్టేసి ఊరికి వెళ్ళేటప్పుడు మాత్రం ఆ బియ్యం తీసుకొని వెళ్తాను. ఇక్కడ ఇంటికి వచ్చేసాము. మళ్ళీ ఇక్కడ అమ్మ నాకు ఎర్రనీళ్ళతో దిష్టి తీస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.